గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా చంద్రబాబు నాయుడు గారు 2 అనూహ్యమైన పేర్లను ప్రకటించారు. ఒకటి వర్ల రామయ్య గారికి, 2 అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి గారికి. ఈ 2 పేర్లను ప్రకటించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఉన్న పండుల రవీంద్రబాబు అండ్ జకియా ఖానం. వీళ్ళిద్దరి టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇద్దరిని నియమించే అవకాశం దక్కింది. సో దీని చుట్టూ చాలా పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. 2024 ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన సీనియర్లని, మరొకరని చాలామంది అడిగారు. ఏవేవో పేర్లు చర్చలోకి వచ్చాయి. బట్ వర్లరామయ్య గారి పేరైతే ఒకటి కామన్ అనుకోండి. రాజ్యసభ ఎంపీలైనా లేకుంటే ఏది వచ్చినా ఆయన పేరు కామన్గా వచ్చేది. అండ్ చట్టసభల్లోకి అడుగు పెట్టాలి అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓడిపోయారు. సో ఎట్టకేలకు శాసన మండలిలో అయితే, రాజ్యసభలో అనుకున్నారు కుదరలే, శాసన మండలిలో అయితే అడుగు పెడుతూ ఉన్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా. సో మోస్ట్ ప్రాబబ్లీ భవిష్యత్తులో తాను శాసన మండలి చైర్మన్ అయినా కూడా ఆశ్చర్యం లేదేమో. ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారి టైం అయిపోతే అండ్ టీడీపీకి పూర్తిగా మెజారిటీ రాగానే వర్ల రామయ్య గారిని శాసన మండలి చైర్మన్గా కూడా ప్రకటించవచ్చు అని అయితే ఏమో ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొకరు బీసీ సామాజిక వర్గం కింద ఇవ్వాలి, ఒక సాధారణ మహిళలకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అందుకనే అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలికి ఇచ్చారు. చాలా అనూహ్యమైనటువంటి పేర్లే ఇవి. బహుశా ఇద్దరిని కూడా పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళను గవర్నర్ కోటా కింద అని చెప్పి పంపిస్తే అక్కడి నుంచి ఏమైనా తిరస్కారం వస్తే బాగోదు అని చెప్పి అనుకున్నా కూడా మనమేం అందులో ఆశ్చర్యం ఉండదు. లేండి, ఇంతమంది సీనియర్లు, ఇంతమంది పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళ మధ్య ఆ మహిళకు మరి బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు ఇవ్వాలనే కోణంలో ఇచ్చారంటూ ఉన్నారు. అటు వరలరామయ్య గారికి ఎస్సీ సామాజిక వర్గం, ఇటు ఈ మహిళకు బీసీ సామాజిక వర్గం అని. బట్ ఎనీహౌ ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వచ్చిన 2 పేర్లు అయితే ఫైనల్గా ప్రకటన రూపంలో బయటకు వచ్చాయి.